హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచులో ఒక సూపర్ డూపర్ ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది మా అమ్మమ్మ చేస్తా అన్నారు. చాలా సింపుల్ రెసిపీ. ఇది ఒక ఈవినింగ్ స్నాక్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే చపాతీతో రోటీతో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఎగ్తో చేసే ఒక ఎగ్ స్క్రాంబుల్, కానీ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా దీంట్లో ఉందండి. అది ఏంటి అని చూడాలంటే మీరు ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయాలి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. సో మనము ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేస్తాం రండి. ఎగ్ స్క్రాంబుల్ అన్నాను కదా, ఎగ్ 6 తీసుకున్నాను. 6 ఎగ్స్కి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నాను. కరివేపాకు ఒక 2-3 రెమ్మలు ఫ్రెష్గా ఉంది. కొత్తిమీర కూడా ఒక కప్పు, ఒక 5-6 రెమ్మలు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 10 గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు ఫైన్గా చాప్ చేసుకున్నాను. అది కాకుండా దీనికి సాల్ట్, పసుపు, కారం, పోపు కావాల్సిన ఒక 1/4 స్పూను సోంపు, 1/4 స్పూన్ ఆవాలు, ఒక చిన్న దాల్చిన చెక్క. సో ఇది కాకుండా ఆయిల్ కావాలి, కానీ దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పాను కదా, శనగపిండి. ఎస్, శనగపిండి వేసి ఈ ఎగ్ స్క్రాంబుల్ చేస్తే ఎంత బాగుంటుందో మీరు ఈ వీడియో చూసినాక మీకే తెలిసిపోతుంది. రండి ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ మనము ఎగ్ని బీట్ చేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసుకోవాలంటే ఒక స్మాల్ టిప్స్ మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. సో ఎగ్ బీట్ చేసినప్పుడు ఈ ఎగ్ స్క్రాంబుల్కే కాదు, ఆమ్లెట్ చేసేటప్పుడు కూడా మీరు ఎగ్ బీట్ చేసినప్పుడు దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేస్తారు కదా, అది వేసినప్పుడు అది సరిగ్గా కలవదు. సో అలా కాకుండా బాగా కలవాలంటే ఫస్ట్ మనము ఒక 2 స్పూన్స్ మిల్క్ తీసుకోవాలి. బౌల్లో మిల్క్ తీసుకొని పసుపు కొద్దిగా వేసుకోండి, మీకు ఎంత కావాలంత. ఉప్పు కూడా అంతే, సాల్ట్ మీకు రుచికి తగినట్టు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది ఎగ్కి కావాల్సిన సాల్ట్ అండ్ కారం అనమాట. కారం ఒక 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. చూడండి, ఇవి వేసుకున్న తర్వాత మనము కలిపేసినాం అనుకోండి, అవి బాగా మిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఎగ్ కొట్టినామంటే ఎగ్లో మనకు ఈ కారము, పసుపు అలా కలవకుండా ఉంటుంది కదా, అలా ఉండదు అనమాట. చూసుకోండి. సో ఈరోజు రెసిపీలో 6 ఎగ్స్ వేసుకొని చేస్తాను. మీకు ఎంత కావాలో అన్ని ఎగ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ 6 ఎగ్కి 200 గ్రామ్ శనగపిండి తీసుకున్నాను. సో ఎగ్స్ని మనం ఇప్పుడు బాగా బీట్ చేసుకొని ఫస్ట్ దీన్ని సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనము ఎగ్ని ఇలా బీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఎగ్ బీట్ అయింది, దీన్ని పక్కకు పెడతాము. సో ఫస్ట్ మనము శనగపిండిని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అయితే బీట్ చేసి పక్కకు పెట్టుకున్నాము. శనగపిండిని ఆయిల్ లేకుండా కడాయిలో డ్రైగా ఫ్రై చేసుకోవాలి. సో కడాయి ఆల్రెడీ స్టవ్లో ఉంది. సో శనగపిండి వేసుకున్నాను, 200 గ్రామ్స్ శనగపిండి ఇది. సో శనగపిండిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకున్నామంటే ఈ రెసిపీ అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. శనగపిండి బాగా ఫ్రై అయిందండి. ఆయిల్ లేకుండా ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి శనగపిండిని. ఫ్రై అయిన తర్వాత దీన్ని కూల్ డౌన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము దీన్ని షిఫ్ట్ చేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని షిఫ్ట్ చేసుకుంటాము. సో శనగపిండిని మనము ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఒక ప్లాంటన్ లీఫ్లో. కూల్ డౌన్ అవని బాగా. కూల్ డౌన్ అయినాక దీన్ని మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్స్కి ఏమని చూద్దాం. సో మన శనగపిండి అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాము. ఇంకా మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాం అనుకున్నాం కదా. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ కావాల్సింది వస్తుంది. ఆయిల్ వేడైనాక దాల్చిన చెక్క వేసుకోవాలి ఫస్ట్ 1 పీస్. మళ్ళీ సోంపు, ఆవాలు అది కూడా వేసుకునేవాళ్ళు. సోంపు, దాల్చిన చెక్క ఈ రెసిపీకి మంచి అరోమా ఇస్తుంది. ఆవాలు చిటపట అనగానే మనము ఆనియన్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపట అంటుందని ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము. కరివేపాకు సగం వేసుకున్నాము.
సగం అలాగే పెట్టుకున్నాము. గ్రీన్ చిల్లీస్ కూడా సగం వేసుకుంటున్నాము, సగము మనము అలాగే పెట్టుకున్నాము. కొత్తిమీర కూడా కట్ చేసుకుంది అలాగే ఉంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మనము బాగా ఫ్రై చేయాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవుతా ఉందండి. ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు ఎవ్రీ వీక్ ఒకసారి చేస్తారు. చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది, పిల్లలకైతే చాలా ఇష్టమవుతుంది. ఆనియన్స్ అంతా బాగా బ్రౌన్గా ఫ్రై అవుతుంది. సో వెల్లుల్లిపాయలు అల్లం కూడా వేసాం కదా, ఒక 2 minutes ఫ్రై అయిందే మనము దీంట్లో శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో ఇప్పుడు ఎగ్ స్క్రాంబల్కి కావాల్సిన కారము ఆల్రెడీ మనం ఎగ్లో కొంచెం వేసుకున్నాము, ఒక 1/2 స్పూన్ మళ్ళీ ఇక్కడ వేసుకుంటున్నాము. సాల్ట్ కూడా అంతే, ఎగ్లో కూడా మనము వేసుకున్నాము, ఇక్కడ కూడా సగం 1/2 స్పూన్ వేసుకుంటున్నాము. గరం మసాలా ఒక 1/2 పోర్షన్ తీసుకున్నాము, 1/2 పోర్షన్ అలాగే పెట్టుకున్నాము. నెక్స్ట్ మనం యూజ్ చేసుకుంటాం. ఇది పసుపు 1/4 స్పూన్. సో ఇవి ఒక 1 minute ఫ్రై అయింది. ఇప్పుడు మనము శనగపిండి యాడ్ చేసుకునేస్తాము. ఆల్రెడీ మనము రోస్ట్ చేసుకున్న శనగపిండి ఇది. సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్తో ఈ ఆనియన్ మసాలాతో శనగపిండి బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఒక 5 minutes ఫ్రై అవుతుంది. అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా మనం ఫ్రై చేయాలి. హాహాహాహా, ఏమి సువాసన అండి! మన శనగపిండి ఎగ్ స్క్రాంబల్ ఈ మసాలా ఐటమ్స్తో శనగపిండి ఫ్రై అయ్యేటప్పుడు గుమ్మలు ఆడిపోతుందండి. సో 5 minutesగా మన శనగపిండి ఫ్రై అయింది. నెక్స్ట్ మనము ఎగ్ యాడ్ చేసుకోవాలి. అంతకుముందు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి, చూపిస్తాను మీకు. సో అప్పుడే మనము మిగిలి పెట్టుకున్నాం కదా కరివేపాకు, గ్రీన్ చిల్లీస్. ఇది ఎందుకు ఇప్పుడు వేస్తున్నామంటే అరోమా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనము కొత్తిమీర సగం వేసుకున్నాము, ఇంకా సగము ఇలాగే పెట్టుకున్నాము గార్నిషింగ్కి. అప్పుడే మిగిలి పెట్టుకున్నాం కదా గరం మసాలా, అది కూడా యాడ్ చేసుకునేస్తాం. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనము ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు. ఎగ్ యాడ్ చేసుకుంటాము. లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కుక్ అవుతుంది, నోట్ చేసుకోండి. సో ఎగ్ ఆల్రెడీ మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనము దీన్ని బాగా మిక్స్ చేసి బాగా స్క్రాంబుల్ చేయాలన్నమాట. ఇదొక డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ అరోమా వస్తుంది. చెప్పినట్టుగా ఈవినింగ్ స్నాక్స్గా అలాగే తినచ్చు, లేకపోతే బ్రెడ్తో పెట్టుకొని మనము దీన్ని శాండ్విచ్లా చేసుకొని తినచ్చు. చపాతీ రోటీస్కి అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ ఎగ్ బీట్ చేసుకున్న ఆ మసాలా అన్నీ కలిపిన తర్వాత మనము లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మనకు కొంచెం ఫాస్ట్గా ఇది స్క్రాంబుల్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్లో మనకి ఇలా అనిపిస్తుంది ఒక పేస్ట్ లాగా, నో వరీస్. ఇది ఫినిష్ అయినాక మంచి టెక్స్చర్లో వస్తుంది, మంచిగా స్క్రాంబుల్ అయి ఉంటుంది. సో ఎక్కడ అడుగంటకుండా మీరు క్లీన్గా దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మన రెసిపీ ఆల్మోస్ట్ డన్ అండి. ఒక 5 to 7 minutes బాగా ఫ్రై చేసినాము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. చూడండి రెసిపీ ఎలా ఉందో, గుమ్మలాడిపోతుంది. ఈ రెసిపీ మీరు 2 అదర్ రెసిపీ కంపేర్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చి కైమా ఫ్రై, మటన్ కీమాలో ఫ్రై చేస్తే ఎట్టుంటుందో ఆ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ పాల సొర చాప పుట్టు, అది ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా ఉంటుంది. ఎగ్ స్క్రాంబుల్ లాగే ఉండవు. చూడండి ఎంత బాగుంది పొడి పొడిగా. ఇంకా దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము. అంతే, ఎంతో రుచికరమైన శనగపిండి ఎగ్ వేసిన స్క్రాంబుల్ రెడీ అయిపోయిందండి. కొంచెం కూల్ డౌన్ అండి.
టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. ఓకే, సో శనగపిండి ఎగ్ స్క్రాంబల్ రెసిపీ రెడీ అయిపోయింది. నాకు టేస్టింగ్ బౌల్ కూడా వచ్చేసింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. ఓకే, సూపర్ డూపర్ రెసిపీ అండి, నిజంగా రాకింగ్. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇదండి మన విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ శనగపిండితో చేసిన ఎగ్ స్క్రాంబల్. ఎలా ఉంది? నాకైతే టేస్ట్ అదిరిందండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వ్యూస్ని నాకు చెప్పండి. ఇంకేంటి, నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా నొక్కండి. మీ వ్యూస్ కూడా నాకు షేర్ చేయండి, అప్పుడే నాకు మోటివేషన్ అవుతుంది. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. This is Vijay signing off.